హలో అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనండి ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో పప్పును గోంగూర చేసి మీ అందరికి చూపిద్దాం అనుకుంటున్నానండి. అది ఎలా చేయాలి, అందులో ఏమేమి వేయాలి చేసి చూపిస్తా. అయితే పప్పుని కడిగేసుకుని మామూలుగా ఇది కుక్కరే కానీ మామూలుగా ఉడకబెట్టుకుంటున్నా. ఎందుకంటే కుక్కర్లో పెడితే పప్పు పెద్దగా రుచి అనిపించదు, నాకు అనిపించదు. మీకు అనిపిస్తే మీరు కుక్కర్లో పెట్టుకోండి, దానికేం పెద్ద అబ్జెక్షన్ లేదు. అయితే మామూలుగా వండుతున్నాను కదా, గోంగూరని ఒలుసుకుని శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నాను. పచ్చిమిరకాయ, ఉల్లిపాయ, కరివేపాకు, గోంగూర ఇవన్నీ శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నాను కదా. ఈ పప్పు ఉడికిన తర్వాత ఏం చేస్తానంటే, పప్పు ఇంకా ఉడకలేదు, ఇదిగోండి పప్పు ఉడకలా. మామూలుగా వండుతున్నాను కదా, కుక్కర్ కాదు కదా. కుక్కర్ అయితే 2 విజిల్ 3 విజిల్ రాగానే కట్టేసుకోవచ్చు మనం. మామూలుగా ఉడికిన తర్వాత ఇందులో గోంగూర పెడతాను. మరి ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసే కర్రీ ఏంటంటే, మా ఫ్రెండ్స్ కోసం నేను చేసి చూపించే కర్రీ ఏంటంటే గోంగూర పప్పు అండి. అయితే మరి పండగ వచ్చేస్తుంది కదా, మరి కొత్త బట్టలు పిండి వంటలు మొదలెట్టేశారా? మాకైతే కొంచెం ఇల్లు శుభ్రాలు అవి చేసుకుంటున్నాం కదా. అయితే ఏంటంటే అవన్నీ అయిన తర్వాత మొదలెడతాము. మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు నేను వచ్చేసి గోంగూర పప్పు చేస్తున్నా. ప్రస్తుతానికి ఇది చూడండి, తర్వాత పిండి వంటలు, కొత్త బట్టలు ఇవన్నీ నేను చూపిస్తాను, చూద్దరు కానీ. సరే, అది ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. మీరు కూడా చూసేస్తారా మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో? మా ఛానల్ అండి చాలామంది చూస్తున్నారు కానీ లైకులు కొట్టట్లేదు. మేము కొత్తగా పెట్టుకున్నాం ఈ ఛానల్. లైక్ కొట్టడం పెద్ద పని కాదు కదా, చేతులు నొప్పి కాదు కదా. కొద్దిగా లైక్ కొట్టండి ప్లీజ్ అండి. మరి మమ్మల్ని కొంచెం సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. అప్పుడు మీ సపోర్టే కదా మాకు బలం. మీరు ఏమీ చేయకపోతే మా బలహీనత. ఏంటంటే మేము ఇక ఎవరు కూడా చూడలేదు కావాలన్నా పక్కకి వెళ్ళిపోతుంటాం. అలా కాకుండా మీరు మమ్మల్ని సపోర్ట్ చేయండి, అప్పుడు మాకు బలం పుంజుకుంటుంది. మీరే కదా మా బలం అంతా, మా దైవాలు అన్నీ మీరే కదా మా ఫ్రెండ్స్. అందుకని మా ఛానల్ని కూడా చూసి చక్కగా సపోర్ట్ చేయండి మమ్మల్ని ప్లీజ్ అండి. పప్పు అయితే ఉడికిపోయిందండి. నేను గోంగూరని ఆల్రెడీ శుభ్రంగా ఒలుసుకుని శుభ్రం చేసుకుని అంటే కడిగేసుకుని పక్కన పెట్టుకున్నాను కదా, ఈ పప్పులో పెట్టేస్తున్నాను. మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను ఈరోజు పప్పు గోంగూర ఆకుకూర పప్పు అండి, ఆకుకూర పప్పు చేస్తున్నాను. మరి మీకు ఇష్టమేనా ఈ ఆకుకూర పప్పు? ఆకుకూర పప్పు ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారులేండి. మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో చూసి మీరు కూడా మీ ఇంట్లో చేసుకోండి ఆకుకూర పప్పు ఎలా చేయాలనేది. పప్పులో ఆకుకూర పెట్టేశాను కదా. ఇప్పుడు ఏంటంటే ఇలా తిప్పేసుకుని ఇందులో ఈ ఆకు మగ్గిన తర్వాత ఒక చిటికెడు కారం వేస్తానండి. చిటికెడు అంటే మరీ చిటికెడు కాదు, మనకి ఎంత సరిపోతుందో అంత. అయితే పచ్చిమిరకాయలు వేసాను కదా, ఇదిగో పచ్చిమిరకాయలు వేసినప్పుడు కారం కొద్దిగా చూసుకుని వేసుకోవాలన్నమాట. అందుకని కొద్దిగా అన్నాను. చిటికెడు పసుపు కూడా వేస్తానండి. పసుపు వేసాను కదా, ఇప్పుడు కారం వేసుకుందాం. కారం వేస్తున్నానండి. అయితే కారం కొంచెం మంటగా ఉంది, అందుకని చూసుకేసుకోండి. ఇవన్నీ వేసినాక ఇలా తిప్పుకుని కలబెట్టుకోవాలి. ఇవన్నీ కలిపేస్తే చక్కగా ఉడుకుతుంది అనమాట. మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను ఈరోజు ఆకుకూర పప్పు చేస్తున్నాను కదా. మీకు కూడా ఇష్టమైతే మీ ఇంట్లో మీరు కూడా చేసుకుని మీ వాళ్ళందరికీ పెట్టుకుని మా ఛానల్లో చూసుకుని పెట్టుకోండి అనమాట. చూసుకుని పెట్టుకోండి అంటే ఏంటంటే దాని అర్థం, మా ఛానల్లో నేను ఎలా అయితే వండుతున్నానో అలా చూసి మీ ఇంట్లో మీరు కూడా ఈ పప్పుని రెడీ చేసుకోండి. మీ పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ పెట్టుకోండి. పప్పునండి ఎప్పుడైనా సరే విడిగా వండండి. కుక్కర్లో తొందరగా మనకి పని అయిపోవాలి అంటే తప్ప, లేదంటే విడిగా వండితే చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. పప్పుని ఎప్పుడు కూడా విడిగా వండుకోండి. కుక్కర్ కన్నా కూడా విడిగా వండుకుంటే బాగుంటుంది. గుమగుమలాడే ఆకుకూర పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి తాలింపు చేసుకుందాం. ఆకుకూర పప్పు ఉడికిపోయింది కదా, తాలింపు చేసుకుందాం. ఇదిగోండి గుమగుమలాడే ఆకుకూర పప్పులోకి ఉప్పు వేసుకున్నాను. ఉప్పు అయితే మెత్తగా మెదిపేసుకుని ఏం చేశానంటే, ఇప్పుడు ఈ చిన్న తవాలో తాలింపు చేసుకోవడం మొదలెట్టేసాను. తాలింపుకి ఫస్ట్ వేయాల్సినవి ఏంటంటే ఎల్లుల్లిపాయలు వేసాను కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏం వేయాలో చూపిస్తాను మీకు నేను. ఇదిగోండి కొన్ని ఏమో ఆవాలు, కొన్ని సాయిపప్పు. చాలామంది ఏం చేస్తారంటే అన్నీ ఒకేసారి వేస్తారు. అలా వేయకూడదు. అలా వేయటం వల్ల మనకి అసలు పప్పుకి తాలింపే రుచి. ఇదిగోండి ఇలా ఒకటి వేగిన తర్వాత ఇంకొకటి అట్లా వేసుకోవాలి. చాలామంది అన్నీ ఒకేసారి వేసేస్తారు. అట్లా వేయటం వల్ల మనకి ఈ మాడిపోవటం తప్ప పెద్దగా రుచి అనిపించదు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేను ఇగో ఎండుమిరపకాయ, జీలకర్ర, కరివేపాకు ఇవి వేగిన తర్వాత ఇవి వేస్తా. అసలు పప్పుకి చెప్పాను కదా ఇందాక, తాలింపు రుచి అండి. మనం చాలా వివరంగా సన్న సెగ పెట్టుకుని తాలింపు చేసుకుని పప్పులో కలుపుకుంటే చాలా బాగుంటుంది పప్పు.
ఇవన్నీ ఎగేసిన తర్వాత వేసాను కదా కరివేపాకు ఇవన్నీను. ఎందుకండి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను ఈరోజు మీ అందరికీ చూపించడం కోసం మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఆకుకూర పప్పు చేశానండి. చూశారు కదా తాలింపు ఎంత బాగా వచ్చి గుమ్మగుమ్మలు ఆడిపోతుంది అంతే పప్పు. మరి ఇదిగోండి, మరి మా ఛానల్లో వచ్చే ఈ ఆకుకూర పప్పు మీకు నచ్చినట్లయితే మీరు కూడా చేసుకోండి. ఇందాక పదే చెప్పేశాను కదా. మరి చేసుకున్న తర్వాత ఏం చేస్తారు? మీకు ఏమన్నా పనే కాదు కదా, అందుకని లైకులు కొట్టండి ప్లీజ్. మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని నేను చేసిన ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పెద్ద పనేం కాదు కదండి, మేము కొత్తగా పెట్టుకున్నాం ఈ ఛానల్. అందుకని ఏం చేస్తారంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్. వీడియో ఎంతటితో ఆపేస్తున్నానండి. రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో కలుసుకుందాం. మీ అందరి ముందుకి వస్తాను నేను. అప్పటి వరకు బాయ్ అండి, బాయ్. ఇదిగో పప్పు ఆకుకూర తాలింపు అయితే గుమ్మగుమ్మలాడిపోతుంది. ఇట్లా వివరంగా సన్న సెగ పెట్టుకుని చక్కగా చేసుకోండి. బాయ్ అండి. తవాలో పప్పు వేసి నేను తిప్పలేదు కదా, ఇదిగో అది కూడా తిప్పేస్తున్నా. సరే బాయ్ అండి. ఇంకా ఇదిగండి ఈ తవాలో వేసి చక్కగా ఇదంతా పెట్టేసుకుంటున్నా ఇట్లాగా.